ఓకే ఇంకా డిజిగ్నేట్ కాలేదు. ఓకే సో విత్ డ్యూ పర్మిషన్ వచ్చింది. సో మరి ఏబి వెంకటేశ్వరరావు గారు చేస్తున్న ప్రకటన రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరమే లేదంట నేను. ఓకే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు రాజకీయానికి సంబంధించిన అంశాలు తీసుకునేటప్పుడు ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉన్న అంశాలు అనేకం తీసుకుంటూ తాను ఒకవేళ పార్టీ పెడితే ఏదైనా ఒక జెండా దానికి ఒక అజెండా అనేది ఏర్పాటు చేసుకొని రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరుగుతుంది. అవును, లేని పక్షంలో ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరేటప్పుడు ఆ పార్టీ యొక్క నియమ నిబంధనలు సిద్ధాంతాలని అవగతం చేసుకొని ఆ పార్టీ ఇచ్చిన అజెండా మేరకు పనిచేయడం కోసం ఆ రాజకీయ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే అలా కాకుండా నాకంటూ ఒక వ్యక్తిగతమైన అజెండా ఉంది, నేను గతంలో పనిచేసినప్పుడు నన్ను హింసించిన తీరుతో గత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నా కాబట్టి 1 పాయింట్ అజెండా జగన్ నెవర్ అగైన్ అనే స్లోగన్తో నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను, దీనికోసం నేను కట్టుబడి పనిచేస్తాను, దీనికోసం పోరాటమే చేస్తానంటే అది రాజకీయపరమైన పోరాటమా, న్యాయపరమైన పోరాటమా, వ్యక్తిగతమైన పోరాటమా, లేకపోతే ఇవన్నీ కలిపి జనాల్లోకి తీసుకెళ్లి భారీగా ప్రచారం చేయడం కోసం ఏదైనా ఒక అసైన్మెంట్ టేకప్ చేశారా? దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా రాబోయే రోజుల్లో మనందరికీ తెలిసిపోద్ది. దాచిపెట్టిన ఇలాంటి అంశాలు బ్రహ్మనాయుడు గారు ముఖ్యంగా ఇంత స్పష్టంగా ఎత్తుగడలోనే లోపంతో ఆయన బయలుదేరారు ఈ ప్రయాణంలో. అవును, ఆయన చెప్పాల్సింది ఏంటంటే గతంలో రాజకీయ పరిణామాల్లో నాలాంటి వ్యక్తికి అవమానం జరిగింది, అన్యాయం జరిగింది, ఇలాంటివి అనేక మంది బ్యూరోక్రాట్లకు జరిగింది, అనేక అంశాల్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అనేక తప్పులతో పాటు ఇన్ని విధానాల్లో చాలా లోపాయకారి అంశాలు ఉన్నాయి, కాబట్టి వాటిని అన్నింటినీ వ్యతిరేకిస్తూ నేను ఒక రాజకీయ పార్టీలోకి రంగప్రవేశం చేసి వాటికి వ్యతిరేకంగా అన్నిటికీ పోరాడుతూ ఇలాంటి వ్యక్తి తిరిగి ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదో జనానికి వివరిస్తా అని చెప్పుంటే అది రాజకీయ పరమైన ఎత్తుగడ. అలా కాకుండా వ్యక్తిగతమైన అంశాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్తా ప్రజల్లో బలంగా వివరిస్తా అంటే ఎత్తుగడలోనే లోపం ఉందని నా యొక్క ఉద్దేశం. సో ఆయన ఏదో వ్యక్తిగత అజెండా తోటి ముందుకు వెళ్తున్నాడని అనుకోవాలి. వ్యక్తిగత అజెండా తోటి ఏదైనా రాజకీయ పార్టీ జెండా పట్టుకుందామా, లేకపోతే తానే ఒక జెండా ఏర్పాటు చేసుకుందామా, నేను తీసుకున్న ఈ అసైన్మెంట్ అంటే అసైన్మెంట్గా తీసుకున్నాడా లేకపోతే లేదా తెలియదు, వ్యక్తిగతంగా తీసుకున్న ఈ నిర్ణయం దీని ఇంప్లిమెంటేషన్ కోసం నాకు పనికొచ్చే పార్టీ ఏదైనా కానీ లేకపోతే ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకొని రాజకీయ కోణంలో పనిచేస్తా అని చెప్పడమే